వెల్కమ్ టు ఐబీటీవీ. కడప జిల్లా బద్వేలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డీసీసీ బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంకిత భావంతో నిరంతరము కృషి చేస్తాను. రైతులు, మహిళలు, యువత, విద్యార్థుల సంక్షేమమే నా ధ్యేయం. కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా సేవ అందిస్తాను. దేశ సమగ్రతను కాపాడటం నా బాధ్యతగా భావిస్తాను. క్రమశిక్షణ, విలువలతో కూడిన రాజకీయాలకు అంకితం అవుతాను. పార్టీ సిద్ధాంతాలను ఆచరిస్తూ తెలుగుదేశం పార్టీ బలో ఈరోజు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈరోజు బద్వేల్లో కడప డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారిని బాగా వచ్చేటప్పుడు ఎవడో ఒకటి అడ్డం పెడతా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనము తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈ యొక్క 44 సంవత్సరాల కిందటము మన స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు గారు మన పార్టీని పెట్టడం జరిగింది. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అనేది శాసించుతున్న రోజుల్లో తెలుగుదేశ ఆత్మ మన ఆంధ్ర తెలుగువారి గౌరవానికి ఇలా ఇబ్బందులు గురి చేస్తూ ఎంతోమంది తెలుగువారిని అవమానకరంగా భావించే ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పాలనలో ముఖ్యమంత్రులను సీల్డ్ కవర్లలో తీసుకునే సాంప్రదాయం ఉండేది. ఆ సీల్డ్ కవర్లలో తెచ్చుకొని ఎవరు చెప్పితే ఢిల్లీ పీఠానికి సలాములు కొడుతూ ఉన్న ఆ రోజుల్లో మన నందమూరి స్వర్గీయ రామారావు గారు ఆ రోజు ఎన్నో ఆయన సినీ రంగములో సాంఘిక పౌరాణిక రంగాలలో ఎన్నో యుగ పురుషుడిగా ఎన్నో పనులు చేశాడు. ఆయన సినీ రంగంలో ఒక మకుటము లేని మహారాజుగా వెలుగొందుతున్న రోజుల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు. ఆ రోజు మనకు ఇండియాకో పాకిస్తాన్కో యుద్ధాలు పడితేనో అందరితోనూ ఆయన డబ్బులందరినీ సమకూర్చి డబ్బులందరి కాడ జోలెబెట్టి తీసుకొచ్చి మన దేశానికి ఎన్నుముఖంగా నిలిచిన మహోన్నత వ్యక్తి మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఆ రోజు ఆయన ఈ యొక్క కాంగ్రెస్ పాలనలో చేస్తున్న అరాచకాలు, బానిసతత్వం మన తెలుగు వారిని చాలా తక్కువగా చూస్తున్న రోజుల్లో 1982వ సంవత్సరంలో ఆయన మన యొక్క పార్టీని మార్చి 29న తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల కోసం తెలుగు వారి గౌరవాన్ని కాపాడేందుకు ఆయన పెట్టిన పార్టీ ఈ రోజు కూడా ఎంతో విరాజిల్లుతున్నదంటే ఆయన యొక్క గొప్పతనము, ఆయన చేసిన యొక్క సేవ బడుగు బలహీన వర్గాలకి ఎన్నో సేవా కార్యక్రమాలు ఒకటి కాదు. ఆయన చేసిన తెలుగుదేశం పార్టీలో పుట్టిన తరువాత ప్రతి ఒక్క రాజకీయంగా ఏమీ లేనటువంటి కుటుంబాలను బయటికి తీసుకొచ్చాడు. ఎంతో మందిని ఎమ్మెల్యేలను చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వస్తానే ఎంతమందిని ఎమ్మెల్యేలు చేశాడు, మినిస్టర్లను చేశారు. ఎన్నో కొత్త ఉద్యోగస్తులు కానీ యువతకు ఉపాధి కల్పించడంలో కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంతో గొప్పగా ఆ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాడు. దానితో పాటు కూడా ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రిగా అవుతున్నాడు. ప్రతి ఒక్కరికి ఆయన చూపించే దారి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనది, మన కుటుంబము, అందరూ నా కుటుంబ సభ్యులు, పార్టీ మీ అందరిది, బడుగు బలహీన వర్గ ఎస్టీ అందరిది కూడా కలుపుకుంటూ పోయే పార్టీ తెలుగుదేశం పార్టీ.
ఎన్నో పార్టీలు కూడా కొత్తగా పుట్టుకొచ్చాయి. ఏ పార్టీలు కూడా నిలబడలేదు. మన తెలుగుదేశం పార్టీ, మన అన్న ఎన్టీఆర్ గారు ఆ రోజు ఏమి ప్రారంభించడం జరిగిందో ఆ రోజు నుంచి దినాభివృద్ధి చెందుతూ ఈ రకంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పుత్రరత్నము లోకేష్ బాబు గారితో కూడా 3వ తరము కూడా యువ నాయకుడిని అందించి మన తెలుగుదేశాన్ని ఎన్నో ఏళ్ళు ఫ్యూచర్లో ఎన్ని సంవత్సరాలైనా కొనసాగించే నాయకుడు 3వ తరం నాయకుడు కూడా మనకు రావడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో కూడా అందరం కూడా మాలాంటి కొత్త వాళ్ళకు కూడా ఉపయోగము వచ్చి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి మమ్మల్ని కూడా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ముందుకు వస్తున్నాను. అలాగే ఈ యొక్క బద్వేలు ప్రజలకు కూడా పార్టీలో నాకు సముచిత స్థానం ఇచ్చి నాకు గౌరవిస్తున్నారు. ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యునిలాగానే అందరము కలిసి పోరాడదాం. బద్వేలు నియోజకవర్గానికి పూర్వ వైభవం తీసుకొస్తాం. బద్వేలులో 25 సంవత్సరాలైంది పార్టీ గెలవక. అదే పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ లోకేష్ బాబు గారికి, చంద్రబాబు గారికి మీ అందరి సహకారముతో నేను మీ ముందుంటాను. మీరందరూ రండి, పోరాడదాం, దేన్నైనా ఎదుర్కొందాం. మనము తెలుగుదేశం పార్టీని పూర్వ వైభవం తీసుకొచ్చేదానికి నేను ముందున్నాను. మీరందరి సహకారాలు సపోర్టు ఉంటే మళ్ళా తెలుగుదేశం పార్టీ బద్వేలులో ఖచ్చితంగా ఎగరవేద్దాం. మీరందరూ కూడా నాకు సహకరించి తెలుగుదేశం పార్టీని మళ్ళా బలోపేతం చేసుకోవాలని కోరుకుంటున్నాను. తర్వాత కూడా ఇంకో కార్యక్రమం ఉంది, తర్వాత మాట్లాడదాం. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మన